హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి బాలయ్య బాబు నెక్స్ట్ సినిమా వచ్చేసి డాకు మహారాజ్ సంక్రాంతికి రిలీజ్ అయితే అవ్వబోతుంది. హ్యాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న సినిమా. బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ స్టోరీతో అయితే వస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ టీజర్కి ఏ రేంజ్లో మనకైతే టైటిల్ ట్రాక్ కొట్టాడు మనందరికైతే తెలుసు అనమాట. అలాగే బాబీ డ్యూయల్ అయితే వర్క్ అయితే చేస్తున్నాడు విలన్ లాగా. సో బాబీ డ్యూయల్ కథను యాక్సెప్ట్ చేసాడు, విలన్ లాగా చేస్తున్నాడంటే ఖచ్చితంగా విషయం ఉంది, మ్యాటర్ ఉంది అని చెప్పేసి అనమాట. సో ఈ డాకు మహారాజ్ నుంచి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే మనకైతే వచ్చింది. పోస్టర్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఆ పోస్టర్ ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. మీరు నందమూరి లేకపోతే బాలయ్య బాబు అభిమానులు అయితే ఏం చేయాలి, జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయాలి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి బాలయ్య బాబు డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. లుక్స్ మనం అయితే టీజర్లు అయితే చూసాము, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకు ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇంతకుముందు కూడా ఈ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు, కానీ మనకి ఫేస్ అయితే రివీల్ చేయలేదు. వెనకాల ఇట్లా చేతులు పట్టుకొని గన్ను అలాగే మన గొడ్డలి రెండు పట్టుకొని అయితే ఉన్నాడు అనమాట బాలయ్య బాబు. సో ఆ లుక్ కావచ్చు, ఆ డ్రెస్ కావచ్చు, ఆ గెటప్ కావచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉంది. సో అదే పోస్టర్ ఇప్పుడు ఫేస్ రివీల్ చేస్తే అయితే మనకైతే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది. మరి దేనికి ఈ పోస్టర్ ఏ సందర్భంగా రిలీజ్ చేశారు అంటే, సో మనకి ఇంకో 50 డేస్లో డాకు మహారాజ్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. సో కేవలం ఒక 50 రోజులు మాత్రమే అయితే ఉంది. 12వ తేదీ ఇది మన ముందుకైతే రాబోతుంది, జనవరి 2025. సో దీనికి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేస్తూ డైరెక్టర్ బాబీ వచ్చేసి మాసివ్ ఎక్స్ప్లోజన్ అని అయితే చెప్తున్నాడు. తమన్ వచ్చేసి విజువల్ వండరు, అలాగే మ్యూజిక్ పరంగా సౌండ్ పరంగా ఎక్సలెంట్ ఉంటుంది అని అయితే చెప్తున్నారు అనమాట. సో మనకి విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ అలాగే ఎలివేషన్స్ కానీ ఈ సినిమాలో ఎక్కడ తగ్గబోవు అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో అందరూ వచ్చేసి పిచ్చ కాన్ఫిడెంట్ అయితే ఉన్నారు. బాలయ్య బాబు అభిమానులు కావచ్చు, బాలయ్య బాబు మూవీ టీం కావచ్చు, డాకు మహారాజు టీమ్ యూనిట్ అంతా వచ్చేసి ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఉన్నారనమాట ఈ మూవీ మీద. అండ్ అలాగే మనకు నాగవంశీ మాటల్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ అయితే తెలుస్తుంది. 100 కోట్ల షేర్ లేదు, 100 కోట్ల షేర్ లేదు బాలయ్య బాబుకి అని చెప్పేసి అయితే మనకి ఇప్పటి వరకు అయితే రూమర్స్ అయితే వస్తుంది. 100 కోట్ల గ్రాసులు అయితే సెట్ చేసాడు హ్యాట్రిక్ విజయాలతో, కానీ 100 కోట్ల షేర్ అయితే లేదు అని అయితే చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ మూవీ కానీ డిఫరెంట్గా వస్తున్నాడు కదా, ఈ మూవీ కానీ ఒకవేళ పాజిటివ్ టాక్ కానీ వచ్చినట్లయితే ఫస్ట్ డేనే 65-70 కోట్ల గ్రాస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. సో వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే చేస్తారు ఖచ్చితంగా. బాలయ్య బాబు స్టామినా కావచ్చు, బిజినెస్ కావచ్చు, సినిమా తర్వాత ఇంకో సినిమాకి పెరుగుతూనే పోతుంది. ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు తీసుకోవట్లేదో తెలియదు, కానీ ఆ న్యూస్ ఇప్పటి వరకు అయితే ఎక్కువగా బయటకు అయితే రావలేదు. కానీ ఆయన సినిమా స్థాయి కావచ్చు, స్టాండర్డ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు పెరుగుతూనే అయితే పోతుంది. సో మనకి డాకు మహారాజ్ ఖచ్చితంగా ఫస్ట్ డేనే 50 లేదా 70 కోట్ల మధ్యలో అయితే పెడుతుంది ఫస్ట్ డేనే. ఆ తర్వాత వచ్చేసి 100 కోట్ల షేర్ కూడా ఈజీగా అయితే దాటుద్ది. దీంట్లో మనకి బాబీ డ్యూయల్ కూడా ఉన్నాడు, సో అది కూడా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఎలాగో అఖండ 2 అయితే వస్తుంది. సో అఖండ 2 పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది. బోయపాటి శ్రీను కావచ్చు, బాలయ్య బాబు కాంబినేషన్లో వీళ్ళిద్దరి మధ్యలో మనకి ఎలాంటి ర్యాపో ఉంటుందో మన అందరికైతే తెలుసు అన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా అయితే పెరుగుతాయి. డాకు మహారాజ్ పాజిటివ్ వైబ్స్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా బాలయ్య బాబు ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు. సీనియర్ హీరోస్లో గట్టి పోటీ ఇస్తూనే వస్తున్నాడు. సో ఇప్పుడు డాకు మహారాజ్తో కూడా మరొక భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొని 100 కోట్ల షేర్ కొట్టబోతున్నాడు అని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఏ రేంజ్లో సినిమా ఆడుద్దో అయితే చూడాలన్నమాట. కాబట్టి బాలయ్య బాబు అభిమానులు కావచ్చు, అండ్ అలాగే ఈ డాకు మహారాజ్ సినిమా గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చేసి మీకు ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. Thank you friends and bye. Take care friends.